రాజాసాబ్ సినిమా మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలి. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఇంద్రుడు ఉన్నాడు. ఇంద్రుడిని చూసినవా? నేను చూసిన ఐమాక్స్ థియేటర్లో ఇవాళ 9వ తారీఖు రాజాసాబ్ సినిమా ఐమాక్స్ లో. స్వర్గం చూసిన స్వర్గం. రంభ, ఊర్వశి, మేనక ముగ్గురే పెట్టినా. నీకే నీ సొమ్మేం పోయిందా? 30 మందిని పెట్టొచ్చుగా. 30 ఓ నాన్న నువ్వు పైసలు అంటున్నావేంది? ప్రభాస్ అంటే సునామీ వస్తుంది, సునామీ వస్తుంది. డైరెక్టర్ నీ సొమ్మేం పోయిందాయా? పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్లు ఉన్నారు, సినిమా చూసే ఫ్యాన్స్ ఉన్నారు. ముగ్గురిని కాదు ఈసారి ప్రభాస్ తో సినిమా అంటే 30 మందిని పెట్టాలి. నువ్వు టికెట్ 300 500 కాదు 30,000 పెట్టే చూస్తాం. 30 మంది హీరోయిన్లు పెట్టు, 30 మంది హీరోయిన్లు పెట్టి ఒక టికెట్ 30,000 అను. 30,000 అను. సినిమా చూడకుంటే నీకు 100 రెట్లు డబ్బులు ఎక్కువ రాకపోతే ఇక్కడనే ఊరేసుకొని చచ్చిపోతాను. ఎవరన్నా దమ్మునే డైరెక్టర్ ఎవరైనా నీ సవాల్ చేస్తున్నా నీకు దమ్ముంటే 30 మంది హీరోయిన్లు పెట్టు, సినిమా తీ. అది ఫెయిల్ అయితే ఇక్కడనే ఊరేసుకొని చచ్చిపోతాను నేను. అంత పవర్ ఉంది మా ప్రభాస్కి. మా ప్రభాస్ అంటే ఎవరు అనుకుంటున్నావు? వీరుడు, సూర్యుడు, ధీరుడు, కలియుగ కృష్ణుడు, కలియుగ రాముడు, ఛత్రపతి శివాజీ, భగత్ సింగ్, చెగువీరా. అట్లాంటి ప్రభాస్కి ముగ్గురిని పెడితే నాకు సరిపోలే. ఏదేమైనా కానీ సినిమా బాగుంది, సినిమా హీరోయిన్లు బాగున్నారు, వాళ్ళ సామాన్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈసారి 30 మందిని పెట్టాలి. డైరెక్టర్ గారు 30 మందిని పెట్టు, 30 మందిని పెట్టు. రాజాసాబ్ సినిమా మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలి చూడాలంటే. చూడండి స్వర్గం చూపిస్తున్నావు, స్వర్గం. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ మీరు చూడాలనుకుంటే రాజాసాబ్ గుడిలో ఇస్తాము హారతి, నీకు తిరుగులేదయ్యా మారుతి. దేవుడికి ఇస్తాము హారతి, తిరుగులేదయ్యా మారుతి. ఏం సినిమా నా మా ప్రభాస్ బుజ్జిగాడు మొన్న ఏం యాక్టింగ్ చేసిన నా మెంటలెక్కిపోయింది భయ్యా. రమ్మిలో పెద్దది ఆసు వచ్చాడయ్యా ప్రభాస్. పిచ్చి ఎక్కించాడు భయ్యా. ఒక్కొక్క సీన్ మాత్రం వేరే లెవెల్ ఉంది. మన ప్రభాస్ ఆ క్రొకడైల్ ఫైట్ ఉంటాయన్నా, ముసల్ని పట్టుకొని ఇలా కొడతాడు. ఆ డైలాగ్ ఏందన్నా బుజ్జిగాడు సినిమా డార్లింగ్ అనుకుంటా. బాబా పిచ్చి ఎక్కేసింది భయ్యా. సినిమా అంటే ఇదే. మన ప్రభాస్ ఎలా చూసినా చాలా బాగుందన్నా. ఒకటే భయ్యా గోదావరికి ఫేమస్ పులక వచ్చాడయ్యా మా ప్రభాస్. నా గోదావరికి ఫేమస్ పులస ప్రభాస్ కి లేదు సాటి. తెలుసా ఇండియన్ సినిమాకి బాసు మన ప్రభాస్. ఒక్కొక్క సినిమాని చింపేసిండు. మనం సల్లారు కలికి అది ఇప్పుడు చూసాం కదా. రొమాంటిక్ బాయ్, క్యూట్ బాయ్, రొమాన్స్ చేసిండు, లవ్ బర్డ్ ఇచ్చిండు. నాకు కావాల్సింది ఒకప్పుడు మిర్చి సినిమా రొమాన్స్ చేసిన, ఈ సినిమాలో మా ప్రభాస్ అన్న రొమాన్స్ చేసిండు. లవ్ బర్డ్లు, హగ్గులు, సాంగ్స్ హీరో కొట్టిండు భయ్యా. చాలా సినిమాలో అన్న సినిమా కమ్మను ఎంసీ కాదు ఓసి పచ్చి ఓసి కోటలు గుద్ది గొప్ప మామూలుగా లేదు. మెయిన్గా మాత్రం మల్లిగా మోహన్తో రొమాన్స్ చేస్తాడు, లవ్ బైట్. ప్రభాస్ అన్న మాకు కావాల్సిందే. కానీ ఒకటి ఏంటంటే భయ్యా చిన్నగా మారుతి గారు చూసుకోవాలి. ఎందుకంటే ప్రభాస్ అని చూపించే విధానం మాత్రం హైలైట్ చూపించింది. ఒక హాలీవుడ్, ఒక బాలీవుడ్ ఏది పనికి రాదు ఆ లెవెల్లో చూపించారు. క్రొకడైల్ ఫైట్ దాని అమ్మ ఇట్లా తిప్పి వస్తాయి. ప్రభాస్ అన్నట్టు అదే. కానీ నెగిటివ్ చేస్తారని నా కొడుకలారా సినిమా చూడండి, సినిమాని అర్థం చేసుకోండి. మనకి ఏం కావాలా? సినిమాలో కంటెంట్ కావాలా. సినిమా పోతే అరుంధతి, కాంచన, డార్లింగ్ అని ఇంకా చాలా ఉన్నాయి కదా ప్రభాస్ గారిని. ఆ జోనర్లో ప్రభాస్ గారిని కట్అవుట్ చూడాలి అనుకుంటే డార్లింగ్ మన ఇప్పుడు రాజాసాబ్ సినిమా చూడాలి. అంటే గతంలో మన దేశాన్ని రాజులు వాళ్ళందరూ పరిపాలించారు కదా. ఆ పరిపాలన విభాగంలో ఒక నిత్య జీవితంలో గతంలో జరిగినటువంటి రాజు యొక్క జీవిత చరిత్ర ఇది రాజాసాబ్ అనేది. అంటే దేవుడు ఎంత ముఖ్యమో దెయ్యం అంతే ముఖ్యం. ఈ యొక్క ఇక్కడ ఏంటంటే హై గ్రాఫిక్స్ని మారుతి గారు క్రియేట్ చేశారు.
ఐ గ్రాఫిక్స్ వల్లనే కొంతమంది ప్రేక్షకుడు ఇది ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ క్రియేట్ చేస్తుంటారు. ఈ ఐ గ్రాఫిక్స్ వల్లనే మనం ఎక్కువగా ఈ స్టోరీలో కొంచెం క్యాచ్ చేసుకోలేకపోతాము. ఎవరు నాట్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఇక్కడ నిత్య జీవితంలో ఉన్నటువంటి కొన్ని రియల్గా కొన్ని సీన్స్ పెట్టాడు. అది ఒక్కడంత నాకు అనిపించింది. ఆ రియల్ సీన్స్ ఎందుకు కూడా మీకు చెప్తున్నాను. ఇక్కడ ప్రభాస్ గారికి ఇంకా మ్యారేజ్ కాలేదు కదా, అంటే ఎవరు హీరోయిన్ అనేది ముగ్గురు హీరోయిన్లుగా చూపించడం మెయిన్ కారణం ఏంటంటే ఆయన అనుకుంటే ఇప్పుడు ఎంతోమంది క్యూ కడతారు. ఆ ప్రభాస్ గారి యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి లైఫ్నే అక్కడ 3-4 సీన్స్గా యాడ్ చేశారు. నాకు అదే అనిపించింది థియేటర్లోకి వెళ్ళినప్పుడు. ఏంటి ఎలా ఉందనేది. నిత్య జీవితంలో కొన్ని సీన్స్ మాత్రం ఆయన మ్యారేజ్ కాలేదు, ఆయన వెయిటింగ్ ఫర్ ద మ్యారేజ్ అన్న ప్రభాస్ గారు. సో నో ప్రాబ్లం. అది సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని హైప్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు సంజయ్ దత్ని హిందీలో పెట్టారు. అది మాత్రం సంజయ్ దత్కి హ్యాష్ట్యాగ్ సూట్ అవుతుంది. ఆ క్రియేటెడ్ ఆ సీన్లో సంజయ్ దత్ గారు అంటే సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అంతా కూడా ఓడిపోయినట్టు గతంలో వెనకున్నటువంటి రాజు యొక్క జీవిత చరిత్ర అనమాట. ఆ జీవితంలో రాజులు ఎన్ని చేసినటువంటి అంశాలు మన పుస్తకాల్లో ముద్రించినటువంటి సన్నివేశాలే. గతంలో చాలా సినిమాలు వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ఆ క్రోకోడైలు ఇక చాలా ఉన్నాయి అన్నమాట. 5 ఫైట్ సీను అది మాత్రం హైలైట్ అని చెప్పుకోవాలి. ప్రభాస్ గారు చాలా బాగా అసలు ఎమోషనల్ గూస్ బంప్స్ వస్తాయి అనమాట ఆ సీన్లు. మీకు కావాలంటే చూడండి. థ్యాంక్ యూ. ఇట్లా మీ పెట్టల ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు పని తెలుసుకోండి. సో ప్రభాస్ గారి కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మిల్స్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ.